పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 5,550 రూపాయల వడ్డీ, 7.4% రేట్, 5 ఏళ్ల మెచ్యూరిటీ, రిస్క్ లేకుండా ఆదాయం లభిస్తుంది. సిటిజన్ కోసం పోస్ట్ ఆఫీస్ వివిధ రకాల సేవింగ్ స్కీమ్స్ అమలు చేస్తోంది. ఖాతాదారులు వీటిలో ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్ పొందొచ్చు. అయితే పాపులర్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీ అకౌంట్లోకి 5,500 వస్తాయి. అదే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నెలవారీగా స్థిర ఆదాయం కావాలని అనుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు ఇది మరింత ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందొచ్చు. మరి ప్రతి నెల 5,500 పొందాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి? ఎంఐఎస్ స్కీమ్ వడ్డీ రేటు నెలవారీ ఆదాయ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఆకర్షణీయ వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి 7.4% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. మిగతా సేవింగ్ స్కీమ్లలో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. పైగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్లలో ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి రక్షణ ఉంటుంది. దీంతో రిస్క్ అసలే ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఈ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయంపై ఓ లిమిట్ ఉంటుంది. కనీసం 1000 రూపాయలతో అకౌంట్ తెరవచ్చు. మాక్సిమం 9 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. అయితే జాయింట్ అకౌంట్ తీసుకున్న వారికి ఈ లిమిట్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 15 లక్షలుగా ఉంది. జాయింట్ అకౌంట్లో 3 వ్యక్తుల వరకు చేరొచ్చు. అయితే ఈ స్కీమ్ కి ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెడతారో దాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ పీరియడ్ ఈ స్కీమ్ గడువు 5 ఏళ్లు. ఆ తర్వాత స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఒకసారి డిపాజిట్ చేసిన అమౌంట్ పై నిర్ణీత వడ్డీ రేటుతో ప్రతి నెల అకౌంట్లో వడ్డీ జమ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మొత్తం పెట్టుబడిని తిరిగి పొందొచ్చు. ఈ స్కీమ్ కి సాధారణ వడ్డీ అమలవుతున్నందున ప్రతి నెల స్థిర వడ్డీని పొందుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ అకౌంట్ను గడువు కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా తెరిచిన ఏడాదిలోపు డబ్బును విత్డ్రా చేయడం కుదరదు. ఒకవేళ 1 ఏడాది తర్వాత 3 ఏళ్లలోపు అకౌంట్ క్లోజ్ చేస్తే అసలు మొత్తం నుంచి 20% పెనాల్టీగా కట్ చేస్తారు. 3 నుంచి 5 ఏళ్లలోపు క్లోజ్ చేస్తే 1% పెనాల్టీ విధిస్తారు. ప్రతి నెల 5,550 ఆదాయంగా పొందాలంటే ఎంఐఎస్ స్కీమ్లో 9 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఈ వడ్డీ డైరెక్ట్ గా ఇన్వెస్టర్ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే సేవింగ్స్ అకౌంట్ లేకుండా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం కుదరదు. దరఖాస్తుదారులు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. ఒకవేళ లేకపోతే ముందుగా మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్లి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓవరాల్ గా ఈ స్కీమ్లో 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5,550 స్థిర ఆదాయంతో మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి 12,30,000 రూపాయలు అవుతుంది. 3,30,30,000 ఆదాయంగా పొందుతారు. అయితే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయగా వచ్చే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది.